మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఇవాళ ఉదయం క్లీరంపూడికి ముద్రగడ పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చారు. పద్మనాభానికి నివాళులు అర్పించేందుకు అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముద్రగడకు నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతి రావడంతో క్లీరంపూడిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రాంతి అక్కడికి రాకుండా ముద్రగడ కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. క్రాంతిని అక్కడి నుంచి పంపించేయాలని ముద్రగడ భార్య పోలీసులను కోరారు. పద్మనాభం భౌతిక కాయం ఉన్న పెట్టెను కూడా ఆమె తాకేందుకు అనుమతించలేదు. ఆ సమయంలో తండ్రిని చూడలేకపోతున్నాననే బాధతో క్రాంతి తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రాంతి అసలు రావద్దంటూ ముద్రగడ భార్య పెద్దగా కేకలు వేశారు. ఆమెను అక్కడి నుంచి పంపించేయాలని చెప్పారు. క్రాంతి కూడా తండ్రి మృతదేహాన్ని చివరిసారిగా చూడనివ్వమని కోరినా అనుమతించలేదు. ఆమెను సన్నిహితులు, పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్లారు. దీంతో క్రాంతి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రతిపాడు దగ్గర క్రాంతిని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెతో మాట్లాడిన కాన్వాయ్ కాకుండా పరిమితంగా కొంతమందిని మాత్రమే తీసుకుని వెళ్లాలని సూచించడంతో క్రాంతి క్లీరంపూడికి వచ్చారు. కానీ ముద్రగడ భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకోవడంతో పోలీసుల సూచనతో ఆమె వెనక్కు వెళ్లిపోయారు.